సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని పరిచయం చేయటం, అట్లాంటిక్ మహాసముద్రాన్ని అవపోసన ఆ తరువాత చిత్రంలో శాస్త్రిగారు రాసిన 3 పాటలు అత్యంత ప్రధానమైన సన్నివేశాలలో వస్తాయి. ఆ పాటలు లేకపోతే ఆ సన్నివేశాలు లేవు, ఆ కథ జరగదు, కథనం కదలదు. అలాంటి ప్రాధాన్యం ఉన్న పాటలని అంత అలవోకగా రాయటం ఆయనకే సాధ్యం. మంచి పాటలకి, మనసున్న పాటలకి మరో పేరు అనంత శ్రీరామ్. శ్రీరంజిత్ మూవీస్ నిర్మిస్తున్న అంతకుముందు ఆ తరువాత చిత్రంలో లాంటి పాటలు రాశారు. అలతి అలతి తెలుగు పదాలు, వ్యావహారికపు నుడికారాలు వాడుతూ లోతైన జీవిత సత్యాలు, హృదయాన్ని తట్టిలేపే అనుభూతులను ఎలా స్ఫురింపచేయొచ్చో ఈ పాటలు వింటే అర్థమవుతుంది. అనంత శ్రీరామ్ అనంతంగా ఇలాంటి మధురమైన పాటలు రాస్తూ తెలుగు సినీ సాహితీ రంగంలో అజరామరమైన కీర్తిని సాధించాలని మా ఆకాంక్ష. ప్రముఖ కవి, పండితులు, విమర్శకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఈ చిత్రంలో ఒక పాటను రాశారు.